భవిష్యత్ కార్యాచరణ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్న అధ్యక్ష, తమ ద్వారా స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంఖ్యలలో బందీ అయి ఉన్నాడని ఒక ప్రఖ్యాత రచయిత రూసో తన సోషల్ కాంట్రాక్ట్ గ్రంథంలో పేర్కొనడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్న అధ్యక్ష అంటే, గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ వైఖరి చూస్తే అధ్యక్ష దీనికి అచ్చుగుద్దినట్లుగా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ప్రాథమిక హక్కు అయినటువంటి ప్రజల యొక్క స్వేచ్ఛను కూడా ఒక ఫర్లాంగ్ దూరంలో ఉంచి ప్రతి ఒక్కరికి కూడా నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పి ప్రతి వర్గాన్ని యొక్క పీకలు నొక్కి దాదాపు 151 మంది శాసనసభ్యుల నుంచి 11 శాసనసభ్యులకు ప్రజా తీర్పుతో వచ్చి ఇక్కడ కూటమి ప్రభుత్వానికి తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టినటువంటి ప్రజల యొక్క నిర్ణయంతో అర్థమవుతుంది అధ్యక్ష ఆ గత ప్రభుత్వ పాలన ఏ రకంగా ఉందనేది. మరి ఈరోజు మీరు చూసినప్పుడు అధ్యక్ష ఈ విషయంలో ముఖ్యంగా కరోనా సమయంలో ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ లేదని ప్రశ్నిస్తే ఆ డాక్టర్ యొక్క అంతు చూసేంత వరకు కూడా ఆ పాలన కొనసాగిందంటే ఇంతకంటే ఉదాహరణ మళ్ళీ ఈరోజు ఈ శాసనసభలో ఆ ఒక ఉదాహరణించడానికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపుగా నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు, కూన రవికుమార్ గారు శాసనసభ్యులు చెప్పిన విధంగా 11 మంది శాసనసభ్యులకు పరిమితమై 11 నిమిషాలు మాత్రమే ఉండి వారి చేతిలో పేపర్లను 11 ముక్కలు చేసి వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష. అంటే 5 సంవత్సరాలు ఆ రోజుల్లో నుంచి వారి పాలనలో ఏ పాయింట్ లేనటువంటి .0 పరిపాలనతో అన్ని రంగాలను అన్ని వర్గాలను సర్వనాశనం చేసి మళ్ళీ వారు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అధ్యక్ష. వారి ప్రభుత్వం వస్తుందంట, మళ్ళీ ఆ పాయింట్ లేని .0 పరిపాలన కాకుండా 2.0 ఏదో చూపిస్తారంట, మరి అధికారులు గుడ్డలు ఉడదీస్తామని చెప్పేటువంటి మాటలు మాట్లాడుతూ నిన్న హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు వారి ప్రసంగం ముందు వారు ప్రవర్తించిన తీరు రాష్ట్ర ప్రజలంతా చూశారు అధ్యక్ష. ఎంత హేయంగా అసహ్యంగా వారు ప్రవర్తించిన తీరు అందరూ గమనించడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు చూస్తే అధ్యక్ష ఒక విషయం, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ సంక్షేమం అంటే బిఫోర్ వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రం ఆఫ్టర్ వైసీపీ ఎలా ఉందనేది ఈరోజు ఒక ఉదాహరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. చరిత్ర ఒకసారి చూసుకుంటే 1990లో 90s అధ్యక్ష కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు కూడా మున్సిపల్ శాఖ మంత్రులుగా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వారి యొక్క విజన్ తోటి హైదరాబాద్లో ఉన్నటువంటి బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్టు కానీ, అదే రకంగా ORR కానీ, అదే రకంగా గచ్చిబౌలి ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విజన్ తోటి వారు ఆ రోజు చెప్తే అపహాస్యం చేసి మాట్లాడారు అధ్యక్ష. మేము ఇంకా అప్పుడు చదువుకునేటువంటి వయసు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ని, ఆ యొక్క హైదరాబాద్నే కాకుండా రాష్ట్రాన్ని డెవలప్ చేసిన విధానాన్ని ప్రపంచ పటంలో నిలిపి హైదరాబాద్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కొనియాడేటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక క్రైసిస్ని ఆపర్చునిటీగా మార్చుకునేటువంటి ఒక గొప్ప గుణం ఉన్నటువంటి నాయకుల్లో, అత్యంత అరుదైన నాయకుల్లో మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరు అధ్యక్ష. మరి ఈ విషయంలో చూసినప్పుడు మరీ ఈరోజు అదే కష్టాలు, అదే 5 సంవత్సరాల గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి విధ్వంసకర పాలనను ఎదుర్కొంటూ ఈరోజు మళ్ళీ ఒక దార్శనికతతో స్వర్ణాంధ్ర 2047 సుభిక్ష భవిష్యత్తు కోసం ఒక విజన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఈ రోజు కూడా ఆ రోజుల్లో అపహాస్యం చేసినట్టు ఈ విజన్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. మరి ఈరోజు ఒకటే చెప్తున్నా అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ఒక అచంచలమైన విశ్వాసంతో ప్రజలందరూ గెలిపించిన తర్వాత దాదాపు ముఖ్యమంత్రి వారు ఇదే సభ సాక్షిగా 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది. అన్ని రంగాల్లో ఆర్థిక నష్టం కానీ, ఆర్థిక రంగాలు కానీ, సహజ వనరుల దోపిడీ కానీ, ఎక్సైజ్ ఇసుక పాలసీలు లోపాభూష్టమైనటువంటి విషయాలు కానీ, ఆర్థిక రుణ స్థాయిని కూడా మించి రుణాలు తీసుకోవడం కానీ, అధిక వడ్డీ రేట్లు కానీ, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మొత్తం కుదేలు చేసి ₹1 కూడా వినియోగించుకొని చేసినటువంటి పరిస్థితులు, అన్ని రకాలుగా ఇంధన రంగాన్ని కూడా నాశనం చేసినటువంటి పరిస్థితులు అధ్యక్ష. మరి ఈరోజు